రైట్. శివలాల్ గారు ఏం చెప్తారు? క్లియర్ కట్గా అంటే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పాత్రలాగా కలెక్టర్లు విమర్శించడము, లేకపోతే వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను ఆయన చెప్పడం కంటే ప్రతిపక్షంలో చేయాల్సిన పని ఆయన చేస్తున్నారా అన్నటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? రాజశేఖర్ గారు, టిఆర్ఎస్ వాళ్ళు పని చేయండి వాళ్ళు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఈ 18 నెలల ఏం చేస్తుంది దాని మీద కౌంటర్లు వేయడానికి, లేకపోతే ఇంతకుముందు రేషన్ కార్డు గురించి మాట్లాడింది. 9.5 సంవత్సరాల రేషన్ కార్డు ఇచ్చిండ్రా? ఆ రేషన్ కార్డుది కూడా ఈటల రాజేందర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉండే కాబట్టి ఆయన ఫోటో ఉందని ఆ ప్రింట్ చేసిన రేషన్ కార్డులను కూడా చెత్తబుట్టిలో వేసేసిన రోజులు చూస్తాం మనం. అంటే వీళ్ళు ఎట్లుంటది అంటే ప్రజల లాభం కంటే వీళ్ళ వ్యక్తిగత లాభము లేదు అనుకుంటే మొత్తానికి టిఆర్ఎస్ బిఆర్ఎస్ కి క్రెడిట్ రావాలనే ఆలోచనతోనే మొత్తాన్ని పోయింది. ఇప్పుడు ఈ రోజు టిఆర్ఎస్ అనేది వణుకి కూడా లేదు. ఇప్పుడు బిఆర్ఎస్ మళ్ళీ ఏడున్నారో అనేది వాళ్ళకే తెలియాలా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రజలకు మేలు జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుంది జరగనియాలని చెప్పి ఆలోచన ఉండాలా. కానీ ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి ఒక కలెక్టర్లకు కానీ లేకపోతే అధికారులకు అందరికి కూడా మొత్తానికి ఆదేశాలు సరిగా పనిచేయమని చెప్పి, సరిగా పనిచేయని వాళ్ళకైతే ఖచ్చితంగా పనిచేయమనేది ఒక ఆదేశం అన్నాడు కదా. అది వర్తించదు. పని చేయని వాళ్ళకి మటుకు ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ 9.5 సంవత్సరాలు అందరినీ భయపెట్టి బామాలి, లేదంటే చెరువులు పూడిగా ఇస్తామని చెప్పి వాళ్ళకి చెరువులను అప్పచెప్పి బ్యూటిఫికేషన్ అనే పేరు మీదికి బ్యూటిఫికేషన్ పక్కన పోయింది. వీళ్ళు మొత్తానికి ఆ చెరువులనంతా ఎవరికి పడతానికి దానాదత్తం చేసేసి కేటీఆర్ సంబంధితం. ఇట్లా మొత్తానికి రాష్ట్రాన్ని అంతా అల్లకొల్లం చేసి ఈరోజు ఏ మంత్రిత్వ శాఖ ఆ మంత్రిత్వ శాఖలో వాళ్ళు మంత్రులు రివ్యూ మీటింగ్ చేసుకొని ప్రజలకు ఆ శాఖలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఆ శాఖ ఇబ్బందులు సమకూర్చాలనే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం పాటిస్తుంటే, వీళ్ళు మొత్తానికి గతంలో ఒక కేటీఆర్ తప్ప ఏ మినిస్టర్ ఓపెన్ గా మాట్లాడి ఇదే కవితను పట్టుకొని నాయన మన దాంట్లో మహిళా మంత్రి లేదంటే ఉన్నోళ్ళతో ఎవరమ్మా అన్నారట కేటీఆర్ కవితతోని అప్పట్లో. అంటే పరిస్థితులు కేసీఆర్ ఆయనతో పాటు ఉన్న మంత్రివర్గంలో అంతా మహిళలే అన్నట్టు ఆయన సంబోధించితే కూడా హాస్యాస్పదంగా అయింది అప్పుడు. ఇప్పుడు ఖచ్చితంగా ఆల్రెడీ మొత్తానికి కేటగరైజేషన్ ప్రకారం కానీ సామాజికంగా ఎవరెవరు ఏ పోస్ట్ ఉండాలనే రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన 18 నెలల డిసిషన్ తీసుకుంది. ఈ రోజు అందరికి సమన్వయం చేస్తుంది కదా. అదిడిసే పెట్టి చేసే పనులన్నీ వీళ్ళని పక్కన పెట్టి జరిగిన దానికి గత ప్రభుత్వం కంటే మెరుగు జరుగుతుంది అనేది ఒక సంతోషించాలా. ఇప్పుడు ఈ 18 నెలల రైతుల రుణమాఫీ చేయడం జరిగింది. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఈ రోజు రైతులకు ఇవ్వడం జరిగింది. ఇది ఆషామాషి కాదు కదా. ఇప్పుడు 200 యూనిట్ కరెంట్ ఇవ్వడం జరిగింది. 500కే గ్యాస్ ఇవ్వడం జరిగింది. మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా టిఆర్ఎస్ వాళ్ళు ఇవ్వకుండా కూడా మళ్ళీ వాళ్ళలాగా కమిషన్ తీసుకుంటలేం కదా. దళిత బంధు అని చెప్పి 30% కమిషన్ తీసుకున్నామన్నా చెప్తారా? రామ్మోహన్ గారు ఏమంటారు? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రింట్ చేసినటువంటి ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో అక్కడ ఈటల రాజేందర్ పేరు ఉంది కాబట్టి పడేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలనే చేస్తున్నారు. ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం? 10 ఏళ్లలో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా తెలుసు. ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారో చెప్పగలరా? బీఆర్ఎస్ పార్టీ ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు? బోనాల పండుగ వచ్చిన కోపం ఎక్కువ వచ్చింది అన్నకి. అలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎట్టి పరిస్థితిలో 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మళ్ళీ ఈ రోజు అధికారం మారిన తర్వాత తెలంగాణ ప్రజలు అరికోసం పడుతున్నారు, అందరికి తెలుసు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇబ్బందులు ఫస్ట్ పరిపాలకులు గమనిస్తే రాష్ట్రంలో పరిస్థితి అర్థమవుతుంది వాళ్ళకి. హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్ లో కూర్చుంటే ఇలా అసెంబ్లీ కేంద్రాల్లో ఏం జరుగుతుంది వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది? గ్రామీణ స్థాయిలో ఏం జరుగుతున్నది? ఈ రోజు రైతులందరూ సింగిల్ విండో ఆఫీస్కి వస్తే తెలుస్తుంది. పోవాలి సింగిల్ విండో ఒక రాష్ట్రంలో మీ సింగిల్ విండో కార్యాలయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని స్టాక్ పాయింట్లు అందరూ ఒకసారి విజిట్ చేయండి. ఎమ్మెల్యే అంతా విజిట్ చేయని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే కలెక్టర్ మీటింగ్ పెట్టి కలెక్టర్లకు 7 గంటలకు బయటికి రమ్మని చెప్పడు కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి సింగిల్ విండో కార్యాలయాలన్నీ, రైతు సేవా కేంద్రాలన్నీ ఎక్కడ ఎరువులు పంపిణీ చేస్తారు అక్కడ ఇమ్మీడియట్ గా అందరు శాసనసభ్యులు రేపు మార్నింగ్ ఉదయం 8 గంటలకు ఉండాలి, 6 గంటలకు ఉండాలని చెప్పాలి తెరవక ముందుకే. అప్పుడు అర్థమవుతుంటే ప్రజలు ఎంతమంది వస్తారు, ఎంత స్టాక్ అవసరము, ఎంత లోటు ఉన్నది, ఈ లోటు ఎట్లా ఉన్న సరుకును మిగతా రాష్ట్ర మండలంలో ఉన్నటువంటి రైతులకు ఎట్లా పంచాలి, ఇది జరగాలి సమీక్ష. అంతేగాని ఏదో మందిని డైవర్షన్ చేసే విధంగా
ఎటు తిరిగి రేవంత్ రెడ్డి చేసేది ఒకటే డైవర్షన్ పాలిటిక్స్. అనుమానం కలెక్టర్లను రైట్ రామ్మోహన్ గారు అంటే రేషన్ కార్డులు ఇవ్వడంపై చాలా మంది ప్రజలు ఒక సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాకు రాలేదు, ఇప్పుడు వస్తున్నటువంటి సంతృప్తి. రేషన్ కార్డు ఇవ్వడంపై బీఆర్ఎస్ పార్టీగా కార్యకర్తగా మీరు ఏం చెప్తారు? నేనంటే రేషన్ కార్డులు గతంలో కూడా ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ఒక కుటుంబం 18 సంవత్సరాలు నిండిన తర్వాత అదే అడుగుతున్నా, ఎన్ని రేషన్ కార్డులు గత 10 ఏళ్లలో ఇచ్చారో చెప్పగలరు ఏమైనా లెక్క? ఆ లెక్క చూడాలండి, మనకి శివాను చెప్పాలి, అసెంబ్లీ తెప్పించుకోవాలి. ఇప్పుడు లెక్కలేదు అది. తప్పకుండా నెక్స్ట్ మనం మీటింగ్ లో మాట్లాడి లెక్క తీసుకొని వస్తాం. తప్పకుండా నెంబర్ చెప్తాం ఎన్ని రేషన్ కార్డు ఇచ్చినాం అనేది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రేషన్ కార్డు బీఆర్ఎస్ ఇవ్వలేదు అంటున్నారు. అందుకే నేను ఎన్నో లెక్క చెప్పగలరని అడుగుతున్నా. శివన్ అట్లే మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడు? కాంగ్రెస్ పార్టీ అదే చెప్పాలి కదా. నిజాన్ని అబద్ధాలు చేసిన పని కాంగ్రెస్ పార్టీ చేసే పని, అనాదిగా చేస్తున్న పని అది. ఈ ఇంకోటి రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ. ఓటర్ నమోదు ఎట్లనో రేషన్ కార్డు అంతే. ఒక ఇంట్లో ఒక కొడుకు పెండ్లు అయిపోతే సపరేట్ కుటుంబం అయిపోతుంది. ఆయన కూడా ఏం చేస్తున్నారు, రేషన్ కార్డు రావాలి. ప్రభుత్వ పథకాలు అందాలంటే రేషన్ కార్డు మ్యాండేటరీ చేసింది కాబట్టి ప్రతి కుటుంబం పెండ్లైన పిల్లగాడు ఖచ్చితంగా రేషన్ కార్డు సపరేట్ గా అప్లై చేసుకుంటారు. కాబట్టి ప్రజలు రేషన్ కార్డు అడుగుతారు. దాంట్లో ప్రతి సంవత్సరం పెళ్లిళ్ళు పెరుగుతూనే, కుటుంబాలు పెరుగుతూనే ఉంటాయి. ఈ 3 కొడుకులు ఉంటే 2 సంవత్సరాలు ఒక్కొక్క కొడుకు పెళ్లి అయి కూడా వస్తుంది. కొడుకు పెళ్లి అయినట్టుగా కార్డు నుంచి సపరేట్ చేసుకుంటారు. కాబట్టి రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ. తప్పమాట 10 సంవత్సరాల రేషన్ కార్డు ఇచ్చినాము, ఇవ్వలేదు తప్పమాట. 10 సంవత్సరాలు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పి సచివాలయం రికార్డు తెప్పేయండి. ఈ 10 సంవత్సరాలు ఎన్ని రేషన్ కార్డు ఇచ్చారు, రికార్డు అంతా మీ దగ్గరనే ఉంది. మేమేం ట్యాంపరింగ్ చేయము. మీరు మీ డిపార్ట్మెంట్ కి తెప్పేయండి, తప్పేముంది. మేము ఇప్పుడు ఏమంటున్నాం, గత ప్రభుత్వం కూడా రేషన్ కార్డులు ఇచ్చింది, మేమంతా ఇచ్చినాం. మీరు ఇలా అబద్ధాలు మాట్లాడితే కుదరదు. కాబట్టి ఖచ్చితంగా చూడండి, రేషన్ కార్డులు అనేది ఇంపార్టెంట్ గా ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా జరిగే పని రేషన్ కార్డులు అది. కాబట్టి ప్రతి సంవత్సరం అందరు ఇచ్చుకుంటూనే వస్తారు. ఆయన పెద్ద గొప్ప చేసి రేషన్ కార్డు ఇచ్చిన మాత్రం కూపన్ ఇచ్చిర్రు, ఈ రోజు బియ్యం రాలేదు ఆ కుటుంబాలకు. ఏం చేస్తారు? రేషన్ కార్డు ఇచ్చి లాభమేది. వీటిపైన సమీక్ష పెట్టాలి ముఖ్యమంత్రి గారు. శివలాల్ గారు ఏం చెప్తారు?